టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. జంగమేశ్వరపాడు గ్రామానికి చెందిన అంజీ, శ్రీనివాసరావు, రాజు ముగ్గురు బైక్ మీద వెళ్తుండగా గుళ్లవాగు సమీపంలో వైసీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్రంగా గాయాలు కాగా వైద్యం కోసం మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాస్పిటల్కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సపోర్ట్తోనే టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. వాళ్ళే స్టేట్మెంట్ రాసి వాళ్ళే ఏలుముద్ర, నేను సంతకం పెట్టగలనన్నా కాదని చెప్పి ఏలుముద్ర వేయించారు. వీడియో రికార్డింగ్లు అన్నీ ఉన్నాయి, వాళ్ళు చెప్పినాయి. తర్వాత ఏం చేయాలో చేస్తాము. लाइट बाजू करो, लाइट बाजू ఊరు పిల్లలు ఇద్దరు అన్నదమ్ములు అన్న రామకృష్ణారెడ్డి మన్నయ్య పని చేసుకొని బతుకున్నారయ్యా. మా మగవాడయ్యా, మా మేనత్ కొడుకున్నాయా, ఊరికి వెళ్ళిపోయి 5 సంవత్సరాలు అవుతున్నాయి మేము పోయి. ఇలా మా బతుకు మాకు ఇంటికాడ మా అబ్బాయి పుట్టెంటుకలు చెప్తాంటే మా ఇంటికాడికి వచ్చారయ్యా. వచ్చి మేము దేవుడు పెట్టుకుంటూ వచ్చారు. వచ్చి పోయి వాళ్ళని కొట్టారయ్యా. మధ్యలో మ్యాచ్గా గుర్తించారంటయ్యా. గుర్తించిందిగా కూడా మళ్ళీ మన్నయ్యని కొట్టారంటయ్యా. ఎరగని కొట్టారంటయ్యా. అన్న నువ్వే ఒక ఫంక్షన్ చేసుకుని ఉంటే దాడులు చేస్తారా? వాళ్ళు గ్రామాల్లోకి మమ్మల్ని ప్రవేశపెట్టండి, మా ఊర్లో మా పొలాలు వదిలిపెట్టుకుని దేశంలో ఊర చెట్టుకొకడు పుట్టకొకడు కూలి చేసుకుని బతుకుతున్నామని చెప్పి పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు సరే కొన్ని రోజులు ఆగండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఒక కార్యక్రమంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొని వస్తుంటే దాడులు చేస్తారా? ఎందుకు? ఏంటి అరాచకం? ఈ మన్నయ్య అనే అరాచక శక్తిని పోషిస్తూ దుర్గి ప్రాంతంలో అనేక భూ కబ్జాలు, అనేక రకమైన దౌర్జన్యాలు, అనేక రకమైన సెటిల్మెంట్లు చేపిస్తున్నాడు ఈ శాసనసభ్యుడు రామకృష్ణారెడ్డి. ఈరోజు ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టిన శుభ సందర్భంలో యాదవ సోదరులకు అందరికీ ఇచ్చిన గిఫ్ట్ ఈ అన్యాయం, ఈ దాడులు. కాబట్టి ఈ నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరూ కూడా ఆలోచించాలి. సొంత కులం మీద దాడి జరిగింది. దీనికి అనిల్ కుమార్ యాదవ్ ఏం సమాధానం చెప్తాడని కూడా చెప్పాలి. వాళ్ళు ఏమైనా దౌర్జన్యం చేశారా? దుర్మార్గం చేశారా? వైసీపీ దౌర్జన్యానికి చెట్టుకొకడు పుట్టకొకడు బతుకుతూ ఉంటే వాళ్ళ మీద దాడులు జరిగారు. ఒకవైపు ఏమో ఆ రోజు వచ్చి ఈయన కేక్ కటింగ్ ఈ రోజు వచ్చి కేక్ కటింగ్ చేసి వచ్చాడు. ఇతనేమో ఇతగాడు వార్డులో జరిగే ఏదో ఘనకార్యాలు సాధించిన పెద్ద మనిషిలాగా మరి కేక్ కటింగ్లు చేసుకొని తిరుగుతూ ఉంటే ఈ పోలీస్ శాఖ వాళ్ళకి కాపలా గాయటం సరిపోతా ఉంది. కానీ బాధితుల తరఫున ఈ 5 సంవత్సరాలు